ఓం 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 శ్రీ గురుభ్యో నమః. అథ ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇంతవరకు మనము ద్వితీయాధ్యాయస్య ప్రథమవల్లి పర్యంతం చర్చా కృతవంతః. ఇప్పుడు ద్వితీయాధ్యాయ ద్వితీయవల్లి ప్రారంభిస్తున్నాము. ఇందులో మరింతగా బ్రహ్మ విచారణ గురించి, ఆ బ్రహ్మతత్వం గురించి వివరణ ఇస్తారు యమధర్మరాజు. ప్రథమాధ్యాయంలో ఏ చైతన్యము అంతరంగంలో అంటే హృదయ మందిరంలో, హృదయ గుహలో, బుద్ధి గుహలో ఉండటం ద్వారా అన్నిటినీ నేను తెలుసుకుంటున్నాను అని మనిషి అనుకుంటున్నాడో, ఏ జీవైనా అనుకుంటుందో, ఏతత్ వైతత్ అదే నాయన నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానము. ఆ పరమాత్మ అదే నీలో ఉన్నటువంటిది, అన్నిటిలోనూ ఉన్నటువంటిది. దాన్నే మరింతగా ద్వితీయవల్లిలో యమధర్మరాజు ప్రకారాంతరేణ అంటే ఒక ఇతర మార్గం ద్వారా కూడా వివరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వివిధ ఉపాయాల ద్వారా గురువు శిష్యుడికి బోధపడేలాగా చెయ్యాలి. యమధర్మరాజు అదే చేస్తున్నారు. ఒక ఉపాయం ద్వారా తెలిసినట్లు అనిపించినప్పటికీ కూడా భిన్న ఉపాయాల ద్వారా మరింత దృఢంగా తెలుసుకోవటానికి వివరణ ఇదంతా. ఏదైతే అవిద్య రూపంలో ఉండి నేను 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 అనిపిస్తూ ఈ ప్రాపంచిక విషయాల పట్లే పరిగెత్తేలాగా చేస్తోందో, ఆ అవిద్యని దాటకపోతే ఎప్పటికీ కూడా తెలుసుకోవటానికి సాధ్యం కాదు. అన్నిటికీ మూల కారణం ఈ అవిద్యే. సో ఆ అవిద్యని భిన్నమైనటువంటి పద్ధతుల ద్వారా, భిన్నమైనటువంటి ఉపాయాల ద్వారా, ఏదో ఒక ఉపాయం ద్వారా ఆ విద్య నుంచి బయటపడాలి. అదే బోధ లక్షణము సాధకుడికి ఆవశ్యకమైనటువంటిది. అది తెలియనంత వరకు బ్రహ్మలోక పర్యంతము, ఇక్కడ హిరణ్యగర్భలోకము అని చెప్తే ఏంటంటే వైకుంఠం అన్నా, కైలాసం అన్నా, మణిద్వీపం అన్నా, ఇంకొకటన్నా ఏదన్నా కూడా ఇవి అన్నీ కూడా ఉపాసకుని యొక్క ఉపాసనా బలంతో ఉన్నట్లుగా కనిపించేటువంటిది ఆ హిరణ్యగర్భ ప్రాప్తి. అమ్మవారి రూపంలో ఉపాసన చేసిన వాళ్ళకి మణిద్వీపంలాగా, మహావిష్ణు రూపంలో ఉపాసించినటువంటి వాళ్ళకి వైకుంఠం, పరమశివుని రూపంలో చేసిన వారికి కైలాసం. ఇది ఉపాసనలో చిట్ట చివరి స్థాయికి చేరినటువంటి వాళ్ళకి. అంతకంటే తక్కువ స్థాయిలో కర్మకాండ అంటే ఉపాసన కూడా తెలియదు, కర్మకాండ. సోమయాగం చేస్తాము, ఈ యజ్ఞం చేస్తాము, ఆ యజ్ఞం చేస్తాము, యజ్ఞాలు ఇవన్నీ కూడా కర్మకాండ. ఈ పూజ చేస్తాము, ఆ పూజ చేస్తాము. వీళ్ళకి ఏంటంటే స్వర్గలోక ప్రాప్తి. అంటే ఉపాసకుడి స్థాయి కంటే ఇది ఇంకా తక్కువ స్థాయి. పుణ్యము పాపము సమానంగా ఉంటేనేమో మళ్ళీ మనిషి జన్మ. పుణ్యం ఎక్కువగా ఉంటే స్వర్గలోకి వెళ్ళి ఆ పుణ్యం ఖర్చు పెట్టిన తర్వాత పుణ్యం పాపం సమానంగా అయినప్పుడు మళ్ళీ కిందికి రావడం. అదే పాపం అధికంగా ఉంటే కింది జన్మలకు వెళ్ళి నిమ్న జన్మలకి వెళ్ళి అక్కడ పాపాన్ని తగ్గించుకుని పుణ్యం పాపం సమానమైతే మళ్ళీ మనిషి జన్మ. వీటన్నిటికీ అతీతమైనటువంటిది, జీవించి ఉండగానే మోక్షాన్ని పొందేటువంటిది దేని ద్వారా అంటే ఆత్మజ్ఞానం ద్వారా. అదే ఇక్కడ వివరిస్తున్నారు. పునరపి ప్రకారాంతరేణ బ్రహ్మతత్వ నిర్ధారణార్థ అయం ఆరంభ దుర్విజ్ఞేయత్వాత్ బ్రహ్మణ. ఆ పరబ్రహ్మము గురించి దుర్విజ్ఞేయమైనటువంటిది అంటే దుఃఖేన విజ్ఞాతం శక్యం కాబట్టి, అంటే కష్టముగా తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది కాబట్టి దుర్విజ్ఞేయం. ఎందుకని అంత కష్టం అంటున్నారు అంటే, మీరు ఉదాహరణకి టీవీలో ఏదో వీడియో చూస్తున్నారు, ఏదో వస్తోంది. అక్కడ చలనచిత్రాన్ని కాదు మీరు చూడవలసింది, అక్కడ నిజానికి స్థిరంగా ఉండేటువంటిది ఆ టీవీ స్క్రీనే. ఆ స్క్రీన్ని గమనించండి అని అంటే ఆ ముందు కనిపించేటువంటి దృశ్యాల మధ్యలో ఆ స్క్రీన్ని గుర్తుపట్టలేరు, ఆ స్క్రీన్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు. దృశ్యం మీద కాన్సన్ట్రేట్ చేయడం సులభంగా ఉంటుంది. అంటే దృశ్యం ఆకర్షిస్తుంది.
మనస్సుని లాక్కుపోతుంది. విషయవాసనలు అంటే అవే. అందులో వినిపించేటువంటి సంగీతమో ఇంకేదో ఇలా భిన్నమైనటువంటి విషయాలు, భిన్నమైనటువంటి ఇంద్రియాలని, ఇంద్రియాలని ఆకర్షించుకుని పోయి మూల కారణాన్ని గ్రహించకుండా చేస్తున్నాయి. ఇదే అవిద్య. అయ్యో ఇది కనిపిస్తోందండి కళ్ళ ముందు టీవీ కనిపిస్తుంది, టీవీలో సినిమా వస్తుంది, ఆ సినిమాలో నటీనటులు కష్టపడుతున్నారో సుఖపడుతున్నారో లేకపోతే ఏదో చదువుతున్నట్టు ఏదో కనిపిస్తుంది. అవన్నీ నిజమా? ఆ కాలానికి అది నిజంలాగా కనిపిస్తుంది. ఇదే విధంగా స్వప్నంలో కూడా భిన్నమైనట్టు మీరేదో ఒక చక్రవర్తి అయిపోయినట్లు, లేకపోతే ఒక బిచ్చగాడు అయినట్టు, లేదా ఎవరో వెంటబడి తరుముతున్నట్టు ఏవో వచ్చాయి కళలు. అది నిజమా అంటే మెలకు వచ్చిన తర్వాత నిజం కాదు అంటున్నారు, కానీ స్వప్నంలో అది నిజం కాదు అనేటువంటిది ఎవరు? అసలు స్వప్నంలో అది నిజం కాదని తెలుసుకోగలిగింది ఎవరు? అదేవిధంగా ఈ జాగృత అవస్థలో బయట కనిపించేటువంటి దృశ్య, శ్రవణ ఇత్యాది విషయాలన్నీ కూడా వీటిలో మునిగిపోయి ఇదే నిజము అనుకుంటూ గడిపేస్తున్నాం. దాన్ని మించి వీటికి మూల కారణమైనటువంటి పరమాత్మతత్వం ఏది, దాన్ని గ్రహించే ప్రయత్నం అనేటువంటిది చేయనివ్వటం లేదు అవిద్య. ఇది తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆచార్య ఆగమ సిద్ధాంతాలతోటి, అంటే గురు ఉపదేశంతో, శృతి విధానంలో చెప్పబడినటువంటి గురు ఉపదేశంతో దీన్ని తెలుసుకోగలుగుతారు సాధన ద్వారా, అంటే శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా. అందుకని ఇది దుర్విజ్ఞేయం, దుఃఖేన విజ్ఞాతం శక్యం కాబట్టి దుర్విజ్ఞేయ. సో దాన్ని చెప్తున్నారు. మొదటి మంత్రము ఓం పురం ఏకాదశ ద్వారం అజస్యా వక్రచేతసం అనుష్ఠాయ న శోచతి విముక్తశ్చ విముచ్యతే ఏతద్వైతత్. ఇక్కడి నుంచి ఇదంతా బ్రహ్మస్వరూప నిర్ధారణ అన్నమాట. అందరం కలిసి ఇదే ఉపనిషత్ మంత్రాన్ని మళ్ళీ చదువుదాం. ఓం పురమేకాదశ ద్వారమజస్యా వక్రచేతసం అనుష్ఠాయ న శోచతి విముక్తశ్చ విముచ్యతే ఏతద్వైతత్. పదచ్ఛేదం. పురం ఏకాదశ ద్వారం అజస్య అవక్రచేతసం అనుష్ఠాయ న శోచతి విముక్తశ్చ విముచ్యతే ఏతత్ వైతత్. ఈ నిత్య విజ్ఞాన స్వరూపమైనటువంటి ఈ ఆత్మతత్వాన్ని, అజము అంటే జన్మ అనేటువంటిది లేదు, అలాంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవటం కోసము 11 ద్వారాలతో కలిసి ఉన్నటువంటిది, కూడి ఉన్నటువంటిది, లేదా 11 ద్వారాలు సంయుక్తమైనటువంటిది, దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఈ ఆత్మకి 11 ద్వారాలు ఉన్నాయని చెప్తున్నారు, కానీ ఈ ఆత్మ దేనిలో ఉందో దానికి 11 ద్వారాలు ఉన్నాయని ఇక్కడ. దీన్ని ధ్యానం చేయటం ద్వారా, అంటే ఈ ఆత్మవిజ్ఞానాన్ని తెలుసుకోవటం ద్వారా శోకాన్ని అతిక్రమిస్తారు. శరీరంతో ఉండగానే ఆత్మజ్ఞాన సిద్ధి అయిన తర్వాత జీవన్ముక్తులవుతారు. నిశ్చయంగా ఈ 11 ద్వారాలతో కూడి ఉన్నటువంటి దీంట్లో ఉన్నటువంటిది ఏదైతే చైతన్యం ఉన్నదో అదే నీవు అడిగినటువంటిది నాయన అని చెప్తున్నారు. సో ఇప్పుడు మీలో ఉన్నట్లా లేనట్లా ఆలోచించుకోండి, విశ్లేషించుకోండి. ప్రతి వాళ్ళలోనూ ఉంది, ప్రతి జీవిలోనూ ఉంది. ఈ ఏకాదశ ద్వారాలు ఏంటి, ఇవన్నీ కూడా నేను ఈ భాష్య సహితంగా విచారణ చేసేటప్పుడు వివరిస్తాను. ముఖంలోనే 2 కళ్ళు, 2 నాసికలు, నోరు, 2 చెవులు, తర్వాత తల మీద బ్రహ్మరంధ్రము, కింద 2, తర్వాత నాభి, ఇవన్నీ కలిపితే 11. ఇది శాంకర భాష్యంలో వివరణ చూద్దాము. పురం ఇవ పురము వంటిది అని చెప్పటం అన్నమాట. ద్వారపాల అధిష్టాత్రాది అనేక పుర ఉపకరణ సంపత్తి దర్శనాత్. ద్వారపాలకులు ఉన్నారట. ఏది ఇప్పుడు కన్ను ఉంది, కన్ను మూసుకోవడానికి 2 రెప్పలు ఉన్నాయి ద్వారపాలకుల్లాగా. అలాగే నోరు మూసుకుంటాం. అలా భిన్నమైనటువంటి అన్నిటికీ కూడా రక్షణలో ఉన్నటువంటివి, ఇటువంటి ఉపమానాలతో కూడి ఉన్నటువంటిది, 11 ద్వారాలతో కూడి ఉన్నటువంటిది, దాని రక్షణతోటి ఉన్నటువంటిది, వాటి ఉపకరణాలు. ఈ పురము అంటే ఏంటి, దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. నగరం అన్నారనుకోండి, అక్కడ నగరంకి వ్యవస్థ ఉంటుంది. మొదలు పెట్టాలంటే లోపల ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా నడవటానికి బాటలు ఉండాలి, నీళ్ళు ఇంట్లోకి రావడానికి నీటి లైన్లు ఉండాలి, గ్యాస్ లైన్లు ఉండాలి, డ్రైనేజీ లైన్లు ఉండాలి, వ్యర్థ పదార్థాలను తోసేయటానికి. ఇలా నగరంలో ఒక వ్యవస్థ ఉంటుంది. అటువంటి వ్యవస్థ ఉంటుంది.
దీనికి. అందుకని పురంతోటి పోలుస్తున్నారు. ద్వారపాల అధిష్టాత్రాది అనేక పుర ఉపకరణములు అంటే ఇది ద్వారపాలురు, మిగతా వ్యవస్థ అంతా కూడా. ఉపకరణ సంపత్తి దర్శనాత్ శరీరం పురం, ఈ శరీరమే పురం. పురం చ స ఉపకరణం స్వాత్మన సంహత స్వతంత్ర స్వామి అర్థం దృష్టం. ఇవన్నీ కూడా ఈ పురానికి ఒక అధిపతి ఉంటారు కదా, అధిపతి యొక్క కనుసన్నల్లోనే నిర్వాహకులందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. ఆయన ఆజ్ఞతోటి, ఆయన కోసమే, ఆయన మీద భయంతో. సరే జీతం ఇస్తాడు, అది వేరే విషయం. జీతం ఇక్కడ ఇస్తున్నారు. ఒక చోట అరిగినటువంటి దాంట్లో నుంచి శక్తిని భిన్నమైనటువంటి ఇంద్రియాలన్నిటికీ కూడా సప్లై చేసేటువంటి వ్యవస్థ కూడా మరి ఆయన అధీనంలోనే ఉంది. అంటే ఆ రూపంలో వాటికి పని చేయడానికి సామర్థ్యం ఇస్తున్నారు. పని చేసినందుకు జీతం లాంటిది శక్తి రూపంలో. పురంచ స ఉపకరణం స్వాత్మన సంహత స్వతంత్ర స్వామ్యర్థం దృష్టం తథేదం పురసామాన్యాత్ అనేక ఉపకరణ సంహతం శరీరం స్వాత్మన సంహత రాజస్థానీయ స్వామ్యర్థం భవితుం అర్హతి. ఏ విధంగా అయితే ఒక నగరానికి, నగర పాలకునికి మిగతా అంతా కూడా సిబ్బంది క్రమంగా లెవెల్స్ ఉంటారు కదా, అలాంటిది ఆ సిబ్బంది అంతా కూడా ఇందులో ఈ శరీరంలో ఉంది. ఈ శరీర స్వామికి అనుగుణంగా ఆయన అధీనంలో నడిచేటువంటి వ్యవస్థ ఉంది. తచ్చ ఇదం శరీరాఖ్యం పురం 11 ద్వారాణి అస్య సప్తశీర్షణ్యాని. అంటే ముఖంలో 7 ఉన్నాయి. 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కులు 6 ప్లస్ నోరు 7. శీర్షణ్యాని నాభ్య సహ అర్వాంచిత్రీణి, అంటే కింద 2 నాభితో కలిపితే 3. శిరస్య ఏకం బ్రహ్మరంధ్రం. సో 7 3 10, 10 1 11. తైహి 11 ద్వారం పురం. కస్య అజస్య జన్మాది విక్రియారహితస్య ఆత్మనః రాజస్థానీయస్య పురం ధర్మ విలక్షణస్య. ఈ వీళ్ళ యొక్క డ్యూటీస్ ఏవి కూడా నగర పరిపాలకుడికి ఉండవు. నగర పరిపాలకుడికి వీళ్ళందరి మీద కంట్రోల్ చేసే ఇదే ఉంటుంది తప్ప ఆయన సహజంగా ఏమి చేయడు. అందుకని రాజస్థానీయస్ అంటే ఒక పురానికి, నగరానికి రాజు ఎలా అయితే ఉంటాడో ఆ రాజు స్థానీయంలో ఈ పురధర్మాలకి విలక్షణంగా ఉండేటువంటి వాడు అజుడు. అంటే జన్మాది వికారం లేనటువంటి వాళ్ళు, ఆ ఆత్మ గురించి వీళ్ళందరూ పనిచేస్తుంటారు. అవక్రచేతసః అవక్రం అకుటిలం ఆదిత్య ప్రకాశవత్ నిత్యం. సూర్యప్రకాశము వలె, ఇక్కడ ఉపమానం చెప్పాలి కాబట్టి సూర్యప్రకాశం వలె అన్నారు, కానీ సూర్యుడిని కూడా ప్రకాశింపచేసేటువంటిది ఈ ఆత్మ ప్రకాశమే. అవక్రం అకుటిలం అంటే వక్రం అనేటువంటిది ఉండదు. వక్రం అంటే ఒకలాగా చెప్పాలంటే కుటిల మార్గము అని అంటే రుజు మార్గం కానటువంటిది కుటిల మార్గము. ఇది సామాన్య అర్థం. ఇప్పుడు సూర్యకిరణాలు స్ట్రైట్గా వస్తాయా, వంకరలు తిరుక్కుంటూ వస్తాయా? దాన్ని అకుటిలం అంటారు. ఇక్కడ పోలిక ఏంటంటే సూర్యుడితోటి సమానమైనటువంటిది, ఆ విధంగా ఇక్కడ పోలిక అన్నమాట. అవక్రం అకుటిలం ఆదిత్య ప్రకాశవత్ నిత్యం ఏవ అవస్థితం ఏకరూపం చేతో విజ్ఞానం అస్య ఇతి అవక్రచేతః తస్య అవక్రచేతసః రాజస్థానీయస్య బ్రహ్మణః. ఈ పురము లోపల అధిష్ఠించి ఉన్నటువంటి పరిపాలకుడైనటువంటి రాజు వలె ఇందులో అధిష్ఠించినటువంటి ఆ బ్రహ్మం, పరబ్రహ్మం ఏదైతే ఉందో ఆయన అకుటిల అంటే సూర్య సమానమైనటువంటి నిత్యస్థితుడు అన్నమాట. అంతేకాకుండా ఏకరూపంలో ఉంటాడు. వికారములు లేవు కాబట్టి మార్పులు ఉండవు. ఎటువంటి మార్పు లేకుండా ఉండేటువంటి ఆ పురాధిపతి, ఆయన కోసమే ఇదంతా వర్ణన అన్నమాట. ఈ శరీర నిర్మాణము, ఈ శరీరంలో ఉండేటువంటి 11 ద్వారాలు, నగరానికి ఉన్నటువంటి 11 ద్వారాలు, వాటికి రక్షకులు అంటే ఆయా గోళకాలలో ఆ అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ద్వారపాలకులను తీసుకోవచ్చు. యస ఇదం పురం తం పరమేశ్వరం పురస్వామినం అనుష్ఠాయ అంటే ధ్యాత్వా, ఆ పురస్వామిని ధ్యానించి అంటే ఆత్మ చైతన్యాన్ని ధ్యానించి, ధ్యానం హి తస్య అనుష్ఠానం, ధ్యానం ద్వారా మాత్రమే ఆయనని తెలుసుకోగలుగుతాము. సమ్యక్ విజ్ఞానపూర్వకం
తం సర్వ ఈషణా వినిర్ముక్త, ఏషణా వినిర్ముక్త, ఈషణాత్రయం అంటారు కదా, అన్నిటి నుంచి కూడా వినిర్ముక్త సన్, వినిర్ముక్తులయ్యి సమం సర్వభూతస్థం ధ్యాత్వా, అన్నిటి యందు సమంగా ప్రవర్తించేటువంటి వాడు, అన్ని భూతాల యందు ఉన్నటువంటి వాడు, ఆయనని ధ్యానించి నా శోచతి, శోకం అనేటువంటిది పొందడు ధ్యానించినటువంటి వాడు. తద్విజ్ఞానాత్ అభయప్రాప్తే శోకావసరాభావాత్ కృతః భయేక్ష, ఆయనని దర్శించిన తర్వాత కుతః భయః, ఆయనను చూసిన తర్వాత ఈక్ష, దర్శించిన తర్వాత ఇంకా భయం ఎక్కడిది? సత్పదార్థం యొక్క దర్శనం అయిన తర్వాత, సత్యదర్శనం అయిన తర్వాత ఇంకా దేని గురించి భయం ఉంటుంది? ఇహ ఏవ అవిద్యాకృత కామ కర్మ బంధనై విముక్తో భవతి, విముక్త భవతి, విముక్తులవుతారు. ఇక్కడే అంటే ఈ జీవితంలోనే, ఈ జన్మలోనే జీవించి ఉండగానే ముక్తులైపోతారు. ఆత్మవిజ్ఞానాన్ని, ఆత్మదర్శనం కలిగిన తర్వాత. విముక్తశ్చ సన్ విముచ్యతే పునః శరీరం న గృహ్ణాతి ఇది అర్థః. జీవన్ముక్తులైనటువంటి వాళ్ళకి మరణం తర్వాత మళ్ళీ జన్మ అనేటువంటిది ఉండదు. వాళ్ళు ఇంకొక లోకానికి వెళ్ళటం అంటూ ఉండదు, కాబట్టి ఇంకా తిరిగి రావటము ఉండదు. వాళ్ళకి పుణ్యము పాపము అన్నీ ఇక్కడే దగ్ధమైపోయినాయి, అయిపోతాయి. జీవించి ఉండగానే ముక్తులైపోతారు ఆత్మతత్వం తెలిసిన తర్వాత. కాబట్టి ఇంకా వాళ్ళకి మళ్ళీ జన్మ అనేటువంటిది లేదు. ఇది ప్రథమ మంత్రము. సతు నా ఏకశరీర పురవర్తి ఏవ ఆత్మ కిం తర్హి సర్వపురవర్తి కథం. సరే, నా శరీరంలో ఉంది అని ఒప్పుకుంటాము. అన్ని పురాల్లోనూ ఎలా ఉంటారు, ఏ విధంగా ఉంటారు? ఇప్పుడు నా దేహం అనేటువంటి దానికి ఏకాదశేంద్రియాలు పోలిక కోసం ఒక దేహాన్ని చెప్పారు. సరే, నా దేహంతో ఎక్కడో ఒక చోట ఉపమానాన్ని అన్వయించుకుంటేనే కానీ మనకు అర్థం కాదు. నా దేహంతో అన్వయించుకున్నాను, 11 ద్వారాలు కనిపిస్తున్నాయి, వీటికి ద్వారపాలకుల గురించి చెప్పారు కాబట్టి అర్థమవుతోంది. చక్షు సూర్యో అజాయత చంద్రమా మనసో జాతః చక్షు సూర్యో అజాయత, వీటిన్నిటి ద్వారా సరే ప్రతిదానికి ఒక అధిష్టాన దేవత ఉన్నారు. ఇవన్నీ వీళ్ళు కూడా 11 మంది ఉన్నారు, అన్నీ తెలిసినాయి. వీటన్నిటికీ నగరానికి పాలకుడు వలె ఈ ఏకాదశ ద్వారాలతో ఉన్నటువంటి పురానికి ఒక అధిపతి ఉన్నారు, ఆయనే బ్రహ్మ అని తెలిసింది. సరే, అన్నిట్లోనూ ఈయనే ఉన్నారు, ఎలా ఉన్నారు? ఒకళ్ళే ఎలా అన్నిట్లోనే ఎలా ఉన్నారు? దీనికి సమాధానంగా రెండో మంత్రం చెప్తున్నారు, వివరణ ఇస్తున్నారు. రెండో మంత్రం ఓం హంసః శుచిషత్ వసురంతరిక్షసత్ హోతా వేదిషత్ అతిథిర్ దురోణసత్ నృషత్ వరసత్ రితసత్ వ్యోమసత్ అబ్జా గోజా ఋతజా అద్రిజా ఋతం బృహత్. కలిపి చదువుదాం. ఓం హంసః శుచిషత్ వసురంతరిక్షసత్ హోతా వేదిషత్ అతిథిర్దురోణసత్ నృషద్ వరసద్ రితసద్ వ్యోమసద్ అబ్జా గోజా రితజా అద్రిజా ఋతం బృహత్. హంసః శుచిషత్ వసుః అంతరిక్షసత్ హోతా వేదిషత్ అతిథిః దురోణసత్ నృషత్ వరసత్ రితసత్ వ్యోమసత్ అబ్జా గోజా ఋతజా అద్రిజా రితం బృహత్. గమనం చేసేటువంటి వాడు, చలించేటువంటి వాడు అంటే ఆకాశంలో చలించేటువంటి వాడు, అంటే ఆకాశంలో చలించేటువంటి సూర్యుడు వంటి వాడు. సూర్యుడు, వసువు, అంతరిక్షంలో సర్వవ్యాపకమైనటువంటి వాయువు, వేది అంటే పృథ్వీ, అందులో ఉన్నటువంటి అగ్ని అంటే అందులో కనిపించేటువంటి అని తీసుకోవచ్చు అగ్ని, కలశంలో ఉన్నటువంటి సోమము. సోమయాగం చేసేటప్పుడు కలశంలో దాన్ని నిక్షిప్తం చేసి ఉంచుతారు. మనుష్యుల్లో గమనం చేసేటువంటి వాళ్ళు, దేవతలలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు జానేవాల, యజ్ఞంలో ఊర్ధ్వలోకాలకు గమనం చేసేటువంటి వాడు, ఆకాశంలో ప్రయాణించేటువంటి వాడు, జలము, పృథివీ, యజ్ఞము, పర్వతములు వీటిలో ఉత్పన్నం అయ్యేటువంటి వాడు, సత్యస్వరూపుడు మరియు మహాన్. మహాన్ అంటే మహత్తరమైనటువంటి గొప్పవాడు. ఇది వివరణ అన్నమాట, సంక్షిప్త వివరణ. దీనికి శాంకర భాష్యం చూద్దాం. హంస అంటే ఏకాకి గచ్చతి అనేటువంటిది అర్థము.
హంతి గచ్చతి ఇతి శుచౌ దివ్య ఆదిత్య ఆత్మన సీదతి ఇతి. ఆకాశంలో సూర్యుని వంటి. వసు వాసయతి సర్వాన్ ఇతి. అంతటా కూడా వ్యాపించినటువంటి వాడు, వసించేటువంటి వాడు కాబట్టి వసు వాసయతి సర్వానితి, అన్నిటి యందు వసించేటువంటి వాడు. వాయు ఆత్మన అంతరిక్షే సీదతి ఇది అంతరిక్షసత్. అంతటా కూడా, అంతరిక్షం అంతటా కూడా ప్రయాణించేటువంటి వాడు. వాయువు యొక్క గుణం ఏంటంటే అది ప్రయాణిస్తూ ఉంటుంది. వహతి. వాయు ఆత్మన అంతరిక్షే సీదతి, కదులుతూ ఉంటుంది. ఇప్పుడు హోత అగ్ని, అగ్నిర్వైహోత ఇది శృతే. శృతి కూడా ఇదే చెప్తుంది. యజ్ఞలో ఉండేటువంటి అగ్ని, ఈ అగ్నే హోత. వేద్యాం అంటే పృథివ్యాం, పృథివీలో సీదతి ఇది వేదిషత్. ఇయం వేది పరో అంతః పృథివ్యా ఇత్యాది మంత్రవర్ణాత్. ఈ వేది అనేటువంటిది అంటే యజ్ఞభూమిలో ఉత్కృష్ట భాగం అన్నమాట వేది అనేటువంటిది. అతిథి సోమః సన్ దురోణ. దురోణే అంటే కలశం. దురోణే కలశే సీదతి ఇది దురోణసత్. అంటూ అందులో ఉండేటువంటి వాడు, కలశంలో ఉండేటువంటి వాడు. అలాంటి కలశంలో ఉండేటువంటిది అంటే ఎన్నో ఉంటాయి, కానీ ఇక్కడ యజ్ఞము వేది గురించి చెప్తున్నారు. యజ్ఞం దగ్గర కలశంలో ఉంచేటువంటిది సోమరసం. పూర్వభాగంలోనూ పశ్చిమ భాగంలోనూ ఉంచుతారు. పూర్వభాగంలో ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో అశ్వమేధ ఉపాసన, అశ్వమేధ యజ్ఞం గురించి వివరణ వచ్చినప్పుడు వస్తుంది. పూర్వభాగంలో సువర్ణ కలశంలో ఉంచుతారు. అపర భాగంలో అంటే పశ్చిమ భాగంలో రజత కలశంలో ఉంచుతారు. ఇది దురోణసత్. బ్రాహ్మణ అతిథి రూపేణ వా దురోణేషు గుహేషు సీదతి ఇది. అతిథి రూపంలో వచ్చినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అతను. అందుకనే అతిథిని అగ్నితోటి కఠోపనిషత్తు స్టార్టింగ్లోనే చెప్పారు. నృషన్ నృషు అంటే నరుల యందు. మనుషేషు సీదతి ఇది నృషత్. మనుషులలో ఉండేటువంటి వాడు. ఏ రూపంలో అంటే మనుషుల్లో కదులుతూ ఉండేటువంటి వాడు అంటే చైతన్యం రూపంలో అని, కానీ ఇక్కడ మనస్సు రూపంలో ఉండేటువంటి వాడు అని తీసుకోవాలి. ఇక్కడ వరసత్ అంటే వరేషు అంటే దేవేషు దేవతల యందు సీదతి ఇది ఋతసత్. దేవతల యందు ఉండేటువంటి వాడు లేదా అందులోకి వెళ్ళి వస్తూ ఉండేటువంటి వాడు, వెళ్తూ ఉండేటువంటి వాడు కాబట్టి ఋతసత్. ఋతం సత్యం యజ్ఞ వా తస్మిన్ సీదతి ఇది. యజ్ఞలో ఉండేటువంటి వాడు అంటే యజ్ఞంలో గమనం చేసేటువంటి వాడు కాబట్టి ఋతసత్. వ్యోమసత్ ఆకాశంలో చలించేటువంటి వాడు కాబట్టి వ్యోమ్న ఆకాశే సీదతి ఇది వ్యోమసత్. అబ్జ అంటే అప్సు శంఖశుక్తి మకరాది రూపేణ జాయతే ఇది. నీటిలోంచి ఉద్భవించేటువంటి శంఖము, సుక్తి అంటే ముత్యం, ముత్యములు, అలాగే మకరాదులు మొసలి ఇలాంటివి అన్నీ ఉంటాయి కదా, వీటి రూపంలో ఉద్భవించేటువంటి వాడు, పుట్టేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అప్సులో, అందుకని వీటిని అబ్జ అన్నారు. గోజ అంటే గవి పృథివ్యాం వ్రీహి యవాది రూపేణ జాయతే ఇది. భూమిలో వ్రీహి అంటే బియ్యము, గోధుమలు, ఈ ధాన్య రూపంలో ఉద్భవించేటువంటిది కాబట్టి గోజ. ఋతజ అంటే యజ్ఞాంగ రూపంలో జాయతే పుట్టేటువంటిది, ఉద్భవించేటువంటిది. అద్రిజాహ అంటే పర్వతేభ్యో నద్యాది రూపేణ జాయతే ఇది. పర్వతములలో నీటి రూపంలో అంటే నదుల రూపంలో ఉద్భవించేటువంటిది. సర్వాత్మా అపి సన్ ఋతం అవితథ స్వభావ ఏవ. అన్నిటిలో ఉంటున్నప్పటికీ కూడా అవితథ స్వభావము అంటే చలించనటువంటి స్వభావము, సత్యస్వరూపమైనటువంటిది. బృహత్ మహాన్ సర్వకారణత్వాత్ అన్నిటికీ కూడా కారణమైనటువంటిది కాబట్టి మహాన్ లేదా బృహత్. యత్ అపి ఆదిత్య ఏవ మంత్రేణ ఉచ్యతే. అసౌ వా ఆదిత్యో హంసః ఇటువంటి బ్రాహ్మణ మంత్రంలో, మంత్ర బ్రాహ్మణంలో వస్తుందన్నమాట ఇది. సో ఇటువంటి మంత్రేణ ఉచ్యతే తదాపి అస్య ఆత్మస్వరూపత్వం ఆదిత్యస్య ఇది అంగీకృతత్వాత్ బ్రాహ్మణ వ్యాఖ్యానే అపి
అవిరోధ అంటే అది కూడా దీంట్లోనే ఎటువంటి భిన్నత్వం లేదు, అందులో వివరించబడినటువంటిది కూడా ఇదే. సర్వవ్యాపి ఏక ఏవ ఆత్మ జగతః నా ఆత్మభేద ఇది మంత్రార్థ. అంటే ఇవన్నీ చెప్పింది ఏంటంటే అన్నిటిలోనూ ఉన్నటువంటిది ఇదే. పర్వతాల్లో ఉద్భవించిన, జలంలో ఉద్భవించిన దాంట్లోనూ, మనుషులలోనూ, దేవతల్లో చలించేటువంటిది. అంటే దేవతల్లో కూడా ఇదే చైతన్యం ఉంటుంది. ఈ చైతన్యం ఉన్నంత వరకే ఆ బ్రహ్మస్తంభ పర్యంతము అన్నిటిలోనూ ఉంది అని చెప్పడానికే ఇదంతా చెప్పారు. దీన్నే కొన్ని సినిమా సాహిత్యంలో కూడా, పాటల్లో కూడా కొన్ని అద్భుతమైనటువంటివి ఉంటాయి. దాని అంతరార్థం కనుక పట్టుకోగలిగితే ఇదే మీనింగ్ అక్కడ కూడా వస్తుంది. ఇదేది అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. ఆ పాట ఒకసారి ఎప్పుడన్నా విని చూడండి. అందులో ప్రతి దాంట్లోనూ ఉండేదంతా రాముడు 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 అనే అంటాడు. ఆ రాముడు పరబ్రహ్మమే. ఆయనకి ఆ రూపంతో తాదాత్మ్యత చెంది జ్ఞానం సిద్ధి పొందింది కాబట్టి రామదాసు గారికి ఆయన భావాన్ని ఆ విధంగా వ్యక్తం చేశారు. ఈ పరమాత్మే ఆత్మనః స్వరూపాధిగమే లింగం ఉచ్యతే. ఈ స్వరూప జ్ఞానం తెలియాలంటే కొన్ని చిహ్నాలు ద్వారానే మనం తెలుసుకోగలం. మనం తెలుసుకోవటం కోసం కొన్ని చిహ్నాలు ఏర్పరచడం. వీటన్నిటిలోనూ ఈ చైతన్యం ఉంది. నాలో ఏదైతే చైతన్యం ఉందో వీటన్నిటిలో ఇందాక పైన చెప్పినటువంటి లిస్ట్ అంతా కూడా ఏంటా లిస్టు అని అంటే ఏకాకిగా ఉండేటువంటిది హంసః శుచిషత్ వసు అంతరిక్షసత్ హోత వేదిషత్ అతిథిర్దురోణసత్ నృషద్వరసత్ ఋతసత్ వ్యోమసత్ అబ్జా గోజా ఋతజా అద్రిజా ఋతం బృహత్. అంతటా వ్యాపించినటువంటిది మహాన్ ఆత్మ. కొన్ని చిహ్నాల ద్వారా వీటి ద్వారా నువ్వు తెలుసుకోనైనా వీటన్నిటిలో ఉన్నటువంటిది ఇదేదైతే ఉందో ఇది ఆ పరమాత్మయే అని చెప్పారు. ఇంతేకాకుండా ఇంకా కొన్ని చిహ్నాలతోటి చెప్తున్నారు 3వ మంత్రంలో. ఓం ఊర్ధ్వం ప్రాణమున్నయతి అపానం ప్రత్యగస్యతి మధ్యే వామనం ఆసీనం విశ్వే దేవా ఉపాసతే. కలిపి చదువుదాం. ఓం ఊర్ధ్వం ప్రాణమున్నయత్యపానం ప్రత్యగస్యతి మధ్యే వామనమాసీనం విశ్వే దేవా ఉపాసతే. పదచ్ఛేదం. ఊర్ధ్వం ప్రాణం ఉన్నయతి అపానం ప్రత్యగస్యతి మధ్యే వామనం ఆసీనం విశ్వే దేవా ఉపాసతే. దేన్నైనా తెలుసుకోవటానికి ఒక చిహ్నం ఉండాలి. ఇప్పుడు ఒక మనిషి బతికి ఉన్నాడు అని చెప్పడానికి చిహ్నం ఏది? ఎవరన్నా చెప్పగలరా? ఏ విధంగా నిర్ధారిస్తారు ఒక మనిషి బతికి ఉన్నాడా అని? ఇది సింపుల్గా కనిపించేటువంటిది. చలనం కనపడటం లేదు, అప్పుడు ఏం చేస్తారు? అనుభూతి. ఎవరి అనుభూతి? పరమాత్మ యొక్క అనుభూతి అంతఃకరణంలో. కాదమ్మా, వేరే మనిషి బతికున్నాడని ఎలా నిర్ధారిస్తారంటున్నా. మీకు మీరు కాదు. ఒక మనిషి బతికున్నాడా లేడా అనేది ఎలా చెప్తారంటున్నా, అడుగుతున్నా. శ్వాస లేదా నాడి లేదా హృదయ స్పందన ఇవి కూడా గట్టిగా తెలియటం లేదు. అప్పుడు ఏం చేస్తారు? కన్ను చూస్తారు. కంటిలో ఎక్కువగా చైతన్యం యొక్క వ్యక్తీకరణ కంటిలో జరుగుతుంది కాబట్టి కంటిలో టార్చ్ లైట్ వేసి రెస్పాన్స్ ఉందో లేదో చూస్తాడు డాక్టర్. ఈ నాడి కూడా అందటం లేదు, అప్పుడు కంటిలో చైతన్యం ఉందో లేదో చూస్తాడు. కానీ సాధారణంగా చేసేది ఏది? శ్వాస అందుతోందా లేదా. ప్రథమతః ముక్కు దగ్గర వేలు పెట్టి ఇదిగో ఇది చిహ్నం, ఈ చిహ్నం ద్వారా శ్వాస ఆడుతోంది కాబట్టి మనిషి బతికే ఉన్నాడు. ఇది సింపుల్ నిర్ధారణ అనమాట. సో ఈ శ్వాస ఆడటానికి కారణం ఏంటి అంటే లోపల, శరీరం లోపల మధ్యే వామనం ఆసీనం హృదయ పుండరీకంలో ఉన్నాడు అని చెప్తున్నాం కదా. ఆయన ఉండటంతో ప్రాణవాయువు అపానవాయువు ఈ రెండిటి యొక్క చలనం ద్వారా ఇదొక చిహ్నం అన్నమాట మనకు తెలుస్తుంది. అదే చెప్తున్నారు. సో దీనికే శంకర భాష్యంలో వివరణిస్తున్నారు. ఈ ప్రాణాన్ని పైకి కిందికి తిరుగుతూ ఉండేలాగా చేసేటువంటిది ఎవరు అని అంటే ఆ మధ్యలో ఉన్నటువంటి హృదయ పుండరీకంలో ఉన్నటువంటి పరమాత్మే. దీనికి శంకర భాష్యము ఊర్ధ్వం హృదయాత్ అంటే హృదయం మధ్యలో అని తీసుకోవచ్చు. హృదయం నుంచి పైకి వెళ్ళేటువంటిది ప్రాణవాయువు, హృదయం నుంచి అధోభాగానికి చెలించేటువంటిది అపానవాయువు. ఊర్ధ్వం
హృదయాత్ అంటే హృదయానికంటే పైకి, ప్రాణం దాని ప్రాణం అంటాం, ప్రాణవృత్తిం వాయుం ఉన్నయతి ఊర్ధ్వం గమయతి, పైకి ప్రాణాన్ని తీసుకుని వెళ్తుంది, ఊర్ధ్వం గమయతి పైకి తీసుకెళ్తుంది. తథా అపానం ప్రత్యక్ అధో అస్యతి అంటే క్షిపతి కిందకి లాగేస్తుంది, కిందకి తోస్తుంది, పడేస్తుంది, లాగుతుంది. క్షిపతి య ఇది వాక్యశేష, అపాన వాయువు అనేటువంటిది హృదయం నుంచి కింది భాగానికి చలనం ఉంటుంది. తమ్ మధ్యే అంటే వాటి మధ్యలో హృదయ పుండరీక ఆకాశే, ఆ హృదయ పుండరీక ఆకాశంలో ఆసీనం, ఇది ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం హృదయ పుండరీకంలో ఉన్నారు అని. ఆసీనం బుద్ధౌ అభివ్యక్త విజ్ఞాన ప్రకాశనం అంటే బుద్ధి యందు అభివ్యక్తీకరించబడినటువంటి ఆ చైతన్య ప్రకాశం, బుద్ధి అందే కాదు చక్షు వీటన్నిటి యందు కూడా ఉన్నటువంటిది, దాని యొక్క విజ్ఞాన రూపం యొక్క ప్రకాశం అన్నమాట. బుద్ధిలో ఉండేటువంటిది బుద్ధిలో అభివ్యక్తం అవుతూ ఉంటుంది, కళ్ళల్లో ఉంటుంది, అలాగే అన్ని దేహేంద్రియాల్లోనూ కూడా ఉంటుంది. సంభజనీయం సర్వే విశ్వే దేవాన్ చక్షురాదయ, అన్నిటి యందు కూడా ఉన్నటువంటిది ప్రాణ రూపాది విజ్ఞానం. దేవాః చక్షురాదయ ప్రాణా రూపాది విజ్ఞానం బలిం ఉపాహరంతః విషః అంటే అన్ని ప్రజ్ఞలు ఏవైతే ఉన్నాయో మనకి ఇవ రాజానం ఉపాసతే, ఏ విధంగా అయితే భృత్యులందరూ కూడా రాజుని సేవిస్తూ ఉంటారో వీటి ద్వారా చలించేటువంటి అంటే ప్రాణవాయువు, అపానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు, వ్యానవాయువు, ఇలా ఇవన్నీ కూడా సేవిస్తూ ఉంటాయి. కళ్ళల్లో నుంచి ఉన్నటువంటి చైతన్యము, ఇప్పుడు పంచమహాప్రాణాలు, పంచ ఉపవాయువులు, పంచ ఉపప్రాణాలు అంటారు వాటిని. నాగ కూర్మ కృకుర దేవదత్త ధనంజయ. మహాప్రాణాలేమో పంచప్రాణాలు అంటే ఏమో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానం. వాటి ఉపప్రాణాలు ఏంటంటే నాగ కూర్మ కృకుర దేవదత్త ధనంజయ. ఆవలించడానికి, కనురెప్ప మూసి తెరవటానికి, తుమ్ము రావటానికి, ఆవలింత రావటానికి, ఇలా ప్రతిదానికి కూడా, అలాగే శరీరంలో సమానంగా వ్యాపింప చేయటానికి, జీర్ణమైనటువంటి దాని నుంచి వచ్చేటువంటి సారాన్ని శరీరం అంతా వ్యాపింప చేసేటువంటిది వ్యానవాయువు. ఇవన్నీ కూడా భృత్యులు రాజుని సేవించినట్లుగా సేవ చేస్తూ ఉంటాయి. అంటే ఇవి ముఖ్యమైనటువంటి ధర్మం ఏంటంటే రాజుని సేవించటం, అంతేగాని నేత్రంలో ఉండేటువంటి నేత్ర అధిదేవత నేత్రం కోసం పనిచేయటంలా రాజు కోసమే పనిచేస్తుంది. తాదధ్యేన అనుపరత వ్యాపారా భవంతి ఇత్యర్థ. తాదధ్యేన అంటే తదర్థం, అంటే ఆత్మని సేవించటం కోసం ఇవి ఉద్యుక్తులై ఉంటారు. ఆత్మని సేవించటం కోసం చక్షు అధిదేవత పనిచేస్తున్నారు అంతే. చక్షువుని సేవించడం కోసం పనిచేయటంలా. యదర్థ యత్ ప్రత్యుక్తా చ సర్వే వాయుకరణ వ్యాపారాः సహ అన్యః సిద్ధః ఇది వాక్యార్థః. అంటే దీని ద్వారా ఏం తెలుస్తోంది అని అంటే, ఎవరి ద్వారా ప్రేరేపించబడి ఈ అన్ని వాయువులు, ఏది పంచప్రాణాలు, ఇవన్నీ కూడా వాయుతత్వమే, పంచప్రాణాలు, పంచ ఉపప్రాణాలు, ఇవన్నీ కూడా ఎవరి ప్రేరణతోటి పనిచేస్తున్నాయి, వాళ్ళనే సేవిస్తున్నాయి. ఇవి వాళ్ళ కోసమే చేస్తున్నాయి, అంటే ఆ ఆత్మ కోసమే చేస్తున్నాయి. ఇది దీని యొక్క శాంకర భాష్యం అర్థము. నాలుగోది తథా, నాలుగో మంత్రం. ఓం అస్య విశ్రంసమానస్య శరీరస్థస్య దేహినః దేహాద్విముచ్యమానస్య కిమత్ర పరిశిష్యతే ఏతద్వైతత్. అందరం కలిసి చూద్దాం. ఓం అస్య విశ్రంసమానస్య శరీరస్థస్య దేహినః దేహాద్విముచ్యమానస్య కిమత్ర పరిశిష్యతే ఏతద్వైతత్. పదచ్ఛేదము. అస్య విశ్రంసమానస్య శరీరస్థస్య దేహినః దేహాత్ విముచ్యమానస్య కిం అత్ర పరిశిష్యతే ఏతద్వైతత్. ఈ నగరానికి పరిపాలకుడు లేడు అనుకోండి, అన్నీ కూడా అతలాకుతలం అయిపోతాయి.
అదే ఈ శరీరానికి పరిపాలకుడు, శరీరంలో రాజస్థానంలో ఉన్నటువంటి ఆత్మ నిష్క్రమణం జరిగింది అనుకోండి, ఆయనను అనుసరించి ఆయన సెక్రటరీ వెళ్ళిపోతుంది ప్రాణం. ఇంకేముంది, మిగతా అన్ని వ్యాపారాలన్నీ బంద్. శ్రీరాముడు అయోధ్యని విడిచి వెళ్ళిన తర్వాత నగరం యొక్క దుస్థితి భరతుడు చూసిన తర్వాత వాల్మీకి రామాయణంలో వర్ణన ఉంటుంది. భరతుడు వస్తాడు, మాతామహుని ఇంటికి వెళ్ళినటువంటి భరతుడిని వశిష్ఠుల వారు వెంటనే రా అని చెప్పి పిలిపిస్తారు. భరతుడు వచ్చి అయోధ్యను చూసినప్పుడు ఆ అయోధ్య ఎలా ఉంది అనేటువంటిది వాల్మీకి మహర్షి వివరిస్తారు వాల్మీకి రామాయణంలో. అది ఎప్పుడైనా చదవండి. శరీరంలోంచి ఆత్మ వెళ్ళిన తర్వాత, ఆత్మ అంటే ఆత్మారాముడే, శరీరంలోంచి ఆత్మారాముడు బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా పరిస్థితి ఏంటో చూసుకోండి. ఆయన్ని అనుసరించి సీతాదేవి వెళ్ళిపోయింది, అదేవిధంగా ప్రాణం వెళ్ళిపోతుంది, ఇంకేది జరగదు అక్కడ పని. సో దీనికే శాంకర భాష్యము, అస్య శరీరస్థస్య ఆత్మనః విశ్రంసమానస్య అవస్రంసమానస్య అంటే భ్రంశమానస్య అంటే విడిపెడిన తర్వాత అనుకోవచ్చు. దేహినః దేహవతః ఆత్మదేహాన్ని విడిచిన తర్వాత, విశ్రంసన శబ్దార్థం ఆహ, దేహాద్ విముచ్యమానస్య ఇతి అంటే దేహం నుంచి విడిపడిన తర్వాత, కిం అత్ర పరిశిష్యతే ఇంకేముంటుంది ఇక్కడ, ఇంకేం జరుగుతుంది ఇక్కడ, ప్రాణాది కలాపే న కించన పరిశిష్యతే అత్ర. ప్రాణాది కార్యకలాపాలు శరీరంలో ఇంతకుముందు అబ్బో ఎంత అందమైన కన్నండి, ఎంత సూక్ష్మ బుద్ధి అండి, ఎంత ఘ్రాణేంద్రియం ఎంత స్పష్టంగా ఎంత గొప్పగా పనిచేస్తుందండి, ఎక్కడో దూరంగా చేసేటువంటి వాసన స్మెల్ గంధం కూడా తెలుస్తుంది వీళ్ళకి, అబ్బా శబ్దం ఎంత దూర శ్రవణం అండి, చీమ చిటుకుమంటే వినిపిస్తుందండి. ఏది ఏం వినపడమే ఇప్పుడు, పక్కనే పెద్ద డప్పు డోలు బాజా ఎన్ని వినిపించినా వినపడవే మరి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత. ఇదే పరిస్థితి. దేహాది విముచ్యమానస్య ఇది కిమత్ర పరిశిష్యతే ప్రాణాది కలాపే నా కించన పరిశిష్యతే. ఇన్సుమంత కూడా ఇంత కూడా చలనం ఉండదు. చాలా గొప్పవాడండి, చాలా బలవంతుడండి, 100 కిలోల బస్తాని ఇక్కడి నుంచి వేసి అవతలకి మోసేయగలడు. ఏమైంది, గడ్డి పరకను కూడా ఎందుకు కదిలించలేకపోతున్నాడు ఇప్పుడు? ఆత్మారాముడు నిష్క్రమించిన తర్వాత ఈ నగరం పరిస్థితి అంతే. దేహే పురస్వామి విద్రవణ ఇవ పురవాసినాం యస్య ఆత్మనః అపగమే క్షణమాత్రాత్ కార్యకరణ కలాపరూపం సర్వం ఇదం హతబలం విధ్వస్తం భవతి వినష్టం భవతి సహ అన్యః సిద్ధః. అంటే శరీరము కాదు, ఎందుకంటే అంతకుముందు ఇదే శరీరం, నా అంతటి వాడు లేడు, నన్ను మించిన వాడు లేడు, నా అంత బలవంతుడు లేడు, ఏదో నా అంత సుకుమారుడు అందగాడు లేకపోతే బలిష్ఠుడు ఏవో ఉంటాయి విశేషణాలు, నా అంత సూక్ష్మ బుద్ధి లేదు, అంటే పాంచభౌతిక శరీరం నుంచి అంతఃకరణలోకి నా అంత సూక్ష్మ బుద్ధి లేదు. ఎంత జటిలమైన సమస్యనైనా కానీ చిటికిన పరిష్కరిస్తారండి. ఏమైంది, ఎన్నో శాస్త్రాలను ఆపోసన పట్టారు, ఎటువంటి దేన్నైనా కూడా ఎటువంటి సమస్యనైనా చేయగలరు, విశ్లేషణ చేయగలరు. ఏం చేయరే అంటే స్థూల శరీరము కాదు, సూక్ష్మ శరీరము కాదు, వీటన్నిటి నుంచి కూడా దాటి ఇంకెవరో ఉన్నారు, వాళ్ళ ద్వారానే ఇవన్నీ, వాళ్ళ కోసమే ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు లేకపోతే ఇవన్నీ ఏమీ పని చేయకుండా పోతున్నాయి. అంటే వీటన్నిటికీ అతీతంగా ఇంకెవరో ఉన్నారు, అదే తెలుసుకోవాలి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత, అంటే నగరాధిపతి నగరం నుంచి భ్రష్టుడైపోయిన తర్వాత, వేరే వెళ్ళిపోయిన తర్వాత నగరంలో ఏ పని సక్రమంగా జరగదు. కనీసం ఇంకా నగరంలో ఇంకా చలనం ఉంటుంది. నగరం అనేది ఉపమానం కోసం తీసుకోవాలి. ఇక్కడ పురస్వామి వెళ్ళిపోయిన తర్వాత ఏ కార్యకలాపము కూడా క్షణమాత్రాత కార్యకరణ కలాప రూపం, క్షణం కూడా పనిచేయవు, వెంటనే ఆగిపోతాయి అన్నీ. సర్వమిదం హతబలం అంటే క్షీణబలం అయిపోయింది, విధ్వస్తం అయిపోతుంది అంటే నష్టం అయిపోతుంది, వినష్టం భవతి సహ అన్యః సిద్ధః. అందుకని వీటన్నిటికీ మూల కారణమైనటువంటి వాళ్ళు వేరే ఉన్నారు, అదే ఆత్మ. స్యాన్మతం ప్రాణ అపానాది అపగమాత్ ఏవ ఇదం విధ్వస్తం భవతి నతు తద్ వ్యతిరిక్త ఆత్మ అపగమాత్ ప్రాణాదిభిః ఏవ హి మర్త్యో జీవతి ఇతి న ఏతత్ అస్తి. ఇవన్నీ వేరే ఉన్నారని చెప్పి గ్యారంటీ ఏముందండి? ప్రాణం వెళ్ళిపోయింది కాబట్టి ఇవన్నీ పనిచేయటం లేదు, వేరే ఇంకెవరు ఉన్నారు? ఆ ప్రాణం ఉన్నంత వరకే ఇవన్నీ పనిచేస్తున్నాయండి అంటారు, అంతేగా సామాన్యంగా అనేది. అంతేనా, ఇంకేమన్నా అంటారా? ప్రాణం లేకపోతే పనిచేయదండి, ప్రాణం లేదు కాబట్టి ఇవన్నీ పనిచేయకుండా పోయినాయి, అంతే కదా అంటారు.
కానీ ఇది కాదు, సత్యం అనేటువంటిది ఏంటి అనేటువంటిది ఇలాంటి సందేహం వస్తుందని చెప్పే ఉపనిషత్కారులు. ఈ సందేహాలు ఈరోజు కొత్తగా మనకు పుట్టుకొచ్చినవి ఏమీ కాదు, మన తెలివితేటలు ఇంత గొప్పవి కాబట్టి మాకే వచ్చాయని ఏం లేదు. ఇంతకుముందే ఈ సందేహాలన్నీ వచ్చాయి. భగవద్గీతలోని పరమాత్మ అర్జునుడి రూపంలో మనల్ని కూర్చోబెట్టి మన ద్వారా వచ్చేటువంటి సందేహాలు, ఇలాంటి సందేహాలు వస్తాయని అక్కడ సమాధానం చెప్పారు. ఉపనిషత్కారుల్లో కూడా అదే చేస్తున్నారు. ఇలాంటి సందేహం వస్తుందనే 5వ మంత్రం. ఓం న ప్రాణేన నాపానేన మర్త్యో జీవతి కశ్చన ఇతరేణ తు జీవంతి యస్మిన్నేతా ఉపాశ్రితౌ. కలిపి చదువుదాం. ఓం న ప్రాణేన నాపానేన మర్త్యో జీవతి కశ్చన ఇతరేణ తు జీవంతి యస్మిన్నేతా ఉపాశ్రితౌ. సులభంగా అర్థం కావటానికి ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కంపెనీ బాగా నడుస్తోంది, సడన్గా దానికి ఏదో అయ్యింది, బ్యాంక్రప్ట్ అయ్యిందో ఏదో అయ్యింది, యజమాని పారిపోయాడు. చిట్టి కంపెనీలు చాలామంది చూసుంటారు, ఈ ఎగ్జాంపుల్ సులభంగా అర్థమవుతుంది. ఆ చిట్టి కంపెనీ ఓనరు బోర్డు తిప్పేశాడు, మాయమైపోయాడు, వెళ్ళిపోయాడు ఎక్కడికో. వెంటనే అందులో పనిచేసే స్టాఫ్ అంతా మానేస్తారు. బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా దాంట్లో దొరికిన ఫర్నిచర్ దొరికినంత అందుకునో ధ్వంసం చేసో వెళ్ళిపోతారు. ఈ శరీరాన్ని క్రిములు కీటకాలు అన్నీ అటాక్ చేసి తింటూ ఉంటాయి, ఇంకా మొదలు పెట్టేస్తాయి వెంటనే. పెద్ద తేడా ఏం లేదు, అదే ఉదాహరణ. ఇప్పుడు ఈ దాంట్లో ఏంటంటే, ఒకవేళ ప్రాణము అపానము వీటి ద్వారానే కదండి ఇందాక మీరు చెప్పింది, వాటి ద్వారానే కదా నడుస్తుంది అనుకుంటున్నారేమో. అది కాదు. నా ప్రాణేన, ప్రాణంతోటో అపానంతోటో మర్త్యుడు అంటే ఈ మనిషి అంటే ప్రతి జీవి కూడా, మర్త్యులు అందరం కూడా వీటితోటి జీవించటం కాదు, ఇవి చిహ్నాలు అంతే. ప్రాణం నడుస్తోందంటే ఇందులో ఆత్మ ఉంది అని. వీటికంటే భిన్నమైనది ఏదో ఉంది, దాంతో జీవిస్తున్నాము అనేది తెలుసుకోండి. అది లేనప్పుడు ప్రాణము అపానము ఇవన్నీ కూడా మాయమే. దీన్నే వివరంగా భాష్యంలో చూద్దాము. శాంకర భాష్యంలో నా ప్రాణేన నా అపానేన చక్షురాదిన వా మర్త్య మనుష్య అంటే దేహవాన్, దేహధారి అయినటువంటి దేహవాన్, దేహం కలిగినటువంటి వాడు, కశ్చన జీవతి నా కోపి జీవతి, ఒక్కడు కూడా ఎవరు కూడా ప్రాణం ద్వారానో, ప్రాణవాయువు ఉంది కాబట్టి బతికాము, అపానవాయువు ఉంది కాబట్టి బతికాము కాదు. నా కోపి జీవతి నా హి ఏషాం పరార్థానాం సంహతి అకారిత్వాత్ జీవన హేతుత్వం ఉపపద్యతే. వీటి ద్వారా జీవితం అనేటువంటిది నడుస్తోంది కాదు, ఇవి హేతువు కాదు, వీటికి ఇంకొక మూల కారణం ఉంది. స్వార్థేన అసంహతేన పరేణ కేనచిత్ అప్రయుక్తం సంహతానాం అవస్థానాం న దృష్టం గృహాదీనాం లోకే. వీటన్నిటినీ ప్రేరేపించేటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు కనపడటం లేదు, ఇంటి లోపల కూర్చున్నటువంటి వాళ్ళు. తథా ప్రాణాదీనాం అపి సంహతత్వాత్ భవితుం అర్హతి. అదేవిధంగా ఈ ప్రాణాది ఇవన్నిటినీ కూడా, వీటన్నిటికీ స్థితి కలిగి ఉండటానికి మూల కారణమైనటువంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారంటే, ఇవి ఉండటం అనేటువంటిది ఇవి స్వతంత్రులు కాదు, ఇవి వేరే వాళ్ళ మీద ఎవరి మీదనో ఆధారపడి పనిచేస్తున్నాయి. ఆయన కనపడటం లేదు, కానీ ఇవి చిహ్నాలు. ఆయన ఉన్నారని చెప్పడానికి చిహ్నం ఏంటంటే ఇది. సింపుల్ ఇంకొక ఉదాహరణ చెప్తానండి. ఇంటి యజమాని ఎక్కడో పడుకుని ఉన్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంట్లో ఉండేటువంటి పిల్లలు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కానివ్వండి, ఆయన పడుకున్నారు నిశ్శబ్దంగా ఉండని అంటారు, కానీ వీళ్ళు పనులు వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. అదే ఇంటి యజమాని లేనప్పుడు వీళ్ళ ప్రవర్తన ఇంకొకలాగా ఉంటుంది. ఇది చైతన్యం కాబట్టి. అంటే వీళ్ళ ప్రవర్తన బట్టి ఇంటి యజమాని ఇంట్లో ఉన్నారు అనేటువంటి తెలుస్తుంది కొంత. అదేవిధంగా ఇవన్నీ ప్రాణం చలించటము, నాడి కొట్టుకోవటము, గుండె కొట్టుకోవటము, ఇవన్నీ చిహ్నాలు. అత ఇతరేణైవ సంహత ప్రాణాది విలక్షణేనతు సర్వే సంహతాః. వీటన్నిటికీ భిన్నముగా ఉన్నటువంటి వాళ్ళ ద్వారా, వారి యొక్క ప్రేరణ ద్వారా ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాయి. సంతః జీవంతి ప్రాణాన్ ధారయంతి. సర్వే సంతాహ సన్ అంటే ఇవన్నీ కూడా తమ తమ క్రియాకలాపాలని చేయగలుగుతున్నాయి, ఆయన కోసమే చేస్తున్నాయి. యస్మిన్ సంహత విలక్షణే ఆత్మని సతి
పరస్మిన్ ఏతౌ ప్రాణ అపానౌ చక్షురాదిభిః సంహతౌ ఉపాశ్రితౌ యస్య అసంహతస్య అర్థే ప్రాణ అపానాది స్వవ్యాపారం కుర్వన్ వర్తతే సంహతః సన్ సహ తతః అన్యః సిద్ధః ఇది అభిప్రాయః. వారు ఉన్నంత వరకే వీళ్ళందరూ కూడా సక్రమంగా నిర్వర్తించగలుగుతున్నారు. వారు మాయమైపోయిన తర్వాత, వారు దేహాన్ని నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళెవ్వరూ కూడా తమ క్రియాకలాపాలని చెయ్యటానికి అసమర్థులవుతున్నారు. కాబట్టి వీటన్నిటినీ నడిపించేటువంటి వాళ్ళు వీటికి భిన్నంగా ఉన్నారు అని గ్రహించాలి. ఇప్పుడు కారు నేను నడుపుతున్నాను అంటే నేను వేరు, కారు వేరు. అంటే నడిపేవాడు నడిచేదానికంటే భిన్నంగా ఉన్నాడు. ఫ్యాన్ తిరుగుతోంది, ఫ్యాన్ తిరగటానికి కారణమైనటువంటి విద్యుత్ వేరు, ఫ్యాన్ వేరు. పదార్థము ఉడుకుతోంది, ఉడికేటువంటి పదార్థం వేరు, ఉడికించేటువంటి అగ్ని వేరు. ఇదే విధంగా ఈ శరీరంలో ఉండేటువంటి అన్ని ఇంద్రియాలు, వాటి అధిదైవతలు, అంతఃకరణము, బుద్ధి, మనసు అన్నీ వీటన్నిటినీ కూడా నడిపించేటువంటి వాళ్ళు వీటన్నిటికంటే వారు వేరుగా ఉన్నారు. వారే ఆత్మ అనేటువంటిది ఈ 5వ మంత్రంలో వివరణ ఇవ్వటం జరిగింది. శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమవుతారు? వారేమవుతారు? ఆత్మ. ఇదే కదా నచికేతసుడు అడిగినటువంటిది, ఉందా లేదా, ఉంటే శరీరం తర్వాత వెళ్ళిపోయింది ఏమవుతుంది? సో అది రేపు చెప్పుకుందాము. 6వ మంత్రంలో అదే ఉంది. సో ఈరోజుకి ఇక్కడ విరమించుతాం. ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.